జనగామ మున్సిపాలిటీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ కు కాసేపట్లో ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలుండగా సిపిఎం కౌన్సిలర్తో 13కి చేరింది. మరో 2 ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో 15కు చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు మోహరించి కవాతు నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ జనగామ నుండి అశోక్ అందిస్తారు. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ దాల్తీసింది. మున్సిపాలిటీలోని 30 కౌన్సిల్ సభ్యులకు గాను కాంగ్రెస్ 12 మిత్రపక్షాలతోని, సిపిఎం 1 ఇండిపెండెంట్తోని మొత్తం 15 స్థానాలు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 13 స్థానాలు కైవసం చేసుకొని 2 ఇండిపెండెంట్ స్థానాలతోని 15 స్థానాలు దక్కించుకుంది. 15, 30తోని 2 ఎక్స్ అఫీషియో ఇక్కడ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లె రాజశేఖరరెడ్డి ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవడంతో చెరి 16 స్థానాలు కావడంతో ఈ ఎన్నిక నిన్న వాయిదా వేశారు. ఇవాళ ఎన్నిక జరిగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. చూడొచ్చు, ఇండిపెండెంట్లో 4 ఉంటే 4కి కూడా ఇండివిజువల్గా ఆల్ఫాబెటికల్ ప్రకారం ఈ సీట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ 4 స్థానాలు ఇండిపెండెంట్లకు గెలవడంతో ఆ 4 స్థానాలు కౌన్సిల్ సభ్యులకు సపరేట్గా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆల్ఫాబెటికల్ ప్రకారమే ఇక్కడ 12 ఏర్పాటు చేసింది. 12 సభ్యులు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ నియామకం జరిగేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇండిపెండెంట్ 1 సిపిఎంకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఎన్నిక నిర్వహించేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ 16 స్థానాలు కావడంతో ఇక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఒక సభ్యురాలు కిడ్నాప్ చేశారనే ఫిర్యాదు మేరకు ఆమె పైన విచారణ జరిపి పూర్తిగా కౌన్సిల్ సభ్యులు గోపగాని సుధాకర్తో పాటు కాంగ్రెస్ నుంచి 22వ వార్డు సభ్యురాలు కంచి బాలమణి శ్రీనివాస్ వీళ్ళు 2 చైర్మన్కు పోటీ చేయడానికి ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నిక తర్వాత సభ్యురాలను కిడ్నాప్ చేశారనే కేసు నమోదు కావడంతో ఆ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే ఈ ఎన్నిక నియమించాలని కాంగ్రెస్ పోడియం ముందు ఆందోళన దిగడంతో ఈ అధికారులు వాయిదా వేశారు. ఇవాళ 12:30 గంటలకు ఇక్కడ ఎన్నిక నిర్వహించేందుకు కూడా నియమించింది. కానీ ఈ జనగామలో ఇక్కడ ఈ కౌన్సిల్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పిసిసి కూడా దృష్టి సారించింది. ఇక్కడ ఒక 2 అబ్జర్వర్లను ఏర్పాటు చేసింది. ఆలేరుకు చెందిన బీర్ల ఐలేయతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట వెంకటరామనారెడ్డిని కూడా ఇక్కడ అబ్జర్వర్గా నియమించింది. వాళ్ళు తాకిడి తట్టుకునే విధంగా బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అబ్జర్వర్గా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్సీ బండ ప్రకాష్ను నియమించింది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసింది. ఇక్కడ ఎవరు కైవసం చేసుకున్నారని సమానం ఉండడంతో డ్రా తీసే పద్ధతిని ఎంచుకుంటారా లేదా ఇక్కడ లేకపోతే నియామకమే జరుగుతుందా అనేది మాత్రం 2 రాజకీయ వర్గాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం పోలీసు కవాతు నిర్వహించింది. జనగామ పట్టణంలో 144 సెక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత పోలీసులు మొత్తం డీసీపీ స్థాయి అధికారులతోని కవాతు నిర్వహించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్నిక కోసం ఈ కౌన్సిల్ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్కు తరలించగా కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్కు కౌన్సిల్ సభ్యులను అక్కడ తరలించింది. నేరుగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నిక మాత్రం సమానంగా సీట్లు రావడంతో ఎవరు కైవసం చేసుకుంటున్నారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమైనప్పటికీ ఎన్నిక జరుగుతుందా లేదా డ్రా పద్ధతిలో తీస్తారా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో రాజుతో అశోక్, V6 న్యూస్, జనగామ నుంచి.